రోజు నేను మీరు కూడా అర్థం చేసుకోకపోతే ఎట్లా అన్న? ఆ రోజు నేను అడ్డం పడకపోతే ఎవడు వస్తుంది నీకు? అందుకే అన్న మీరు ఎవడు వస్తుంది నీకు? నువ్వు పోయి తీసుకొని పోయి పోతున్నావు పోవా? మీరు వచ్చినారనే ఇప్పుడు ఆయన వచ్చినాడనే చెప్తున్నా కదా అన్న. మరి మాట్లాడుతావు మరి తలకాయలే మాట్లాడతావు అని అన్ని పిచ్చి పిచ్చి మాట్లాడదు. గాడిద మనిషి నువ్వు గాడిద వేస్తావు. అరే నువ్వు నన్ను తిడతావేంటి? మరి ఇంకేం తిడతావు? ఈయన తిడతావా? వెల్కమ్ టు #నేను అంజనీ దాస్. కొన్ని రోజుల క్రితం మనం ఒక జంట పైన టాస్క్ చేసామన్నమాట. అమ్మాయి మనకు టాస్క్ ఇచ్చింది, అబ్బాయి పైన టాస్క్ చేసాం. టాస్క్ చేసి వాడు ఏంటి అనేది నిరూపించాం, అతన్ని జైలుకు పంపించాం. అయితే అతను బెయిల్ మీద బయటకు వచ్చి అతని లైఫ్ అతను లీడ్ చేస్తుంటే, ఏదో చిన్న జాబ్ చేసి అతను బతుకుతూ ఉంటే అతన్ని అమ్మాయి ఏం చేసింది, ఎందుకు చేసింది, ఇవన్నీ తెలుసుకొని మేము చాలా అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. మీకు కూడా ఈ టాస్క్ చాలా కొత్తగా ఉంటుంది, చూడండి, నచ్చుతుంది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. Tag your thoughts. వ్యూవర్స్, చాలా రోజుల కింద మనం ఒక వీడియో చూసాం. అదేనండి, అంటే ఇట్లా అమ్మాయిలు ట్రాక్ చేయడం, ఒక 2-3 months లేపుకెళ్ళడం, అక్కడ అమ్మాయిలు యూజ్ చేసుకోవడం, తర్వాత ఇంకా వాళ్ళని నిధులే వదిలేయడం, ఇదే ఇతని పరిస్థితి అనే ఒక వీడియో మనం చేసాము. అప్పుడు ఇతని PS కూడా పట్టించాము. వ్యూవర్స్, ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నా అంటే, చేసిన పాపం ఊరికే దాని తాలూకు అప్పుడప్పుడు ఇట్లాంటివి వస్తుంటాయి కాబట్టి మేము ఈ వీడియో చేయాల్సి వస్తుంది. ఎవరైతే ఈ అమ్మాయి ఇతని చేతిలో బాధితురాలు ఉందో ఆ అమ్మాయి మళ్ళీ ఇతన్ని ఏడ్పించడం స్టార్ట్ చేసింది. తను ఏం చేస్తుందంటే 2 years లవ్లో ఉన్న ఫొటోస్ ఇవన్నీ వీడియోస్ అని కూడా తీసేసి పోలీస్ కంప్లైంట్ ఇచ్చి అడ్జస్ట్ అని చెప్పి బ్లాక్మెయిల్ చేస్తుందన్నమాట. అయితే ఇతను మన దగ్గరకు వచ్చి, అన్నయ్య నువ్వే కాదు నన్ను ఇట్లా పట్టించింది, ఇప్పుడు నువ్వు ఎట్లా చేసి నా బతుకు నేను బతుకుతున్నా. సరే, నేను చెప్పడం మీద కథని మాటలు విందాం. నీ లైఫ్ ఎట్లుంది బ్రదర్? ఇప్పుడు ఓకే అన్న, ఇప్పుడు చాలా మంచిగా ఉంది. నా బతుకు, నా జాబ్ నేను చేసుకుంటున్నా. నా లైఫ్ అయితే ఇప్పుడు ఓకే. బట్ ఆ అమ్మాయి అట్లా చేస్తుంది, అదే నాకు చెప్దామని వచ్చినా నీ దగ్గరికి. ఇట్లా నా పరిస్థితి ఇట్లా ఉంది, ఇప్పుడు ఏం చేద్దాం ఏంటి అనేది అదే నువ్వు చెప్తే కొంచెం. వివర్స్, ఇతనైతే మారిపోయాడు. మనం కూడా ఎంక్వైరీ చేసినాము. అతను జాబ్ చేసుకుని అతను ఏదో ఇంకా లైఫ్ అట్లా సెట్, పోలీస్ కౌన్సిలింగ్ చేయడం వల్ల తను మారిపోయాడు. హ్యాపీగా లైఫ్ లీడ్ చేసుకుందాం అనుకున్న టైంలో మళ్ళీ ఆమె ఈయన లైఫ్లోకి ఎంట్రీ అయ్యి మళ్ళీ చిచ్చు పెట్టడం స్టార్ట్ చేసింది. సరే, ఇతను మనం ఆమె కూడా కౌన్సిలింగ్ ఇచ్చి మార్చే ప్రయత్నం చేద్దాం. ఓకేనా వివర్స్? ఏమైందమ్మా? మంచిగా అప్పుడు నాకే చెప్పి, అన్నయ్య నేను లైఫ్ చేంజ్ చేయాలనుకుంటున్నాను, మంచిగా ఉండాలనుకుంటున్నాను అని చెప్పి నాకే అంత మంచి చెప్పినావు. మళ్ళీ నువ్వే అన్నావా దానిలో నా లైఫ్ నేను లీడ్ చేసుకుంటాను, చదువుకుంటా, మంచిగా ఉంటా, అది అని చెప్పి అన్నావు. ఆయన అట్లా అన్నందుకే కదా మనం తీసుకొని పాపం ఆయన తీసుకొని కౌన్సిలింగ్ ఇప్పించి ఆయన మార్పించి మళ్ళీ ఇది చేసినాం. అవునా కదా? ఆయన ఒక్కలో ఇద్దరు ఉండొచ్చు. కాకపోతే నేనంటే నువ్వు కూడా మారాలనే ఉద్దేశంతో 4 ఉన్నారని చెప్పి 5 మెయింటైన్ చేసాను. ఆమె ఇప్పుడు ఆయన జాబ్ ఆయన చేసుకుంటా అంటున్నా కదా, మరి ఇంకా ప్రాబ్లం ఏంది చెప్పి నీకు? నీ బతుకు ఆయన బతుకు ఆయన బతుకుతాడు. 2 సంవత్సరాలు నా లైఫ్తో ఆడుకున్నాడు ఆయన. అవునమ్మా, 2 సంవత్సరాలు ఆడుకున్నాడు అన్న. మరి అప్పుడు ఏమైంది తెలివి? అదే అన్న చెప్పలే కదా, అందుకే నీ దగ్గరకు వచ్చి అవన్నీ చెప్పినాను అన్న. అయిపోయింది, నీ ప్రాబ్లం ఉంది, సొల్యూషన్ సొల్యూషన్ ఉన్నాక మళ్ళీ ఎందుకు వస్తున్నావు? అయిపోయింది కానీ నా లైఫ్, మా ఫ్రెండ్స్కి ఏం చెప్పుకోవాలి, నేను మా టీచర్స్కి ఏం చెప్పుకోవాలి, అసలు అందరికీ, అసలు మా టీచర్స్ ముందు. కాదు, ప్రేమించేటప్పుడు మీ పేరెంట్స్ చెప్పినావా? మీ అమ్మ మరి అప్పుడు చెప్పండి. నేను ఒప్పించి పెళ్లి చేసుకుంటాను అంత మంచిగా. ఇప్పుడు చేసుకోమంటావు? ఇప్పుడు ఎందుకు చేసుకుంటాను? ఆయన జైలుకి వెళ్ళి వచ్చి అవన్నీ చేసి మళ్ళీ ఇప్పుడు నాకెందుకు? జైలుకి ఏంది? నువ్వు జైలుకి వెళ్ళినావు అక్కడ అమ్మాయిలతోని, అసలు ఇప్పుడు ఏమంటావు లాస్ట్? నాకు అవసరం లేదు, కానీ ఆడుకున్నాడు. మరి ఏం చేద్దామంటావు చెప్పు? నా లైఫ్ తో 2 years ఆడుకున్నాడు అన్న, మీరే చెప్పండి. నా లైఫ్ తో 2 years ఆడుకున్నాడు అన్న, మీరే చెప్పండి. కాదమ్మా, ఇప్పుడు అది చేసుకోవాలంటున్నావు, పెళ్ళని నువ్వు ఆయనకు పెళ్లి చేసుకొని ఎలా చెప్తావు చెప్పండి అన్న. మరి నువ్వే అంటున్నావు ఆయన మీద ఇంకా కేసు కూడా క్యాన్సిల్ కాలేదు. ఆయన మీద కేసులు నడుస్తున్నాయి, ఆయనకు పెళ్ళి ఎట్లా చేసుకుంటా చెప్పండి అన్న. మరి ఇప్పుడు నీ ప్రాబ్లం ఏంది చెప్పు? నా ప్రాబ్లం కాదు, ఇప్పుడు నా ఫ్రెండ్స్కి తెలిసిపోయింది, అందరికీ తెలిసిపోయింది. వాళ్ళ ముందు నేను ఎలా తిరగాలి చెప్పండి అన్న. నాకు ఇప్పుడు ఎవరైనా పెళ్లి చేసుకోవాలన్నా కూడా ఎలా చేసుకుంటారో చెప్పండి అన్న మీరే. నాకు ఇప్పుడు ఎవరైనా పెళ్లి చేసుకోవాలన్నా కూడా ఎలా చేసుకుంటారో చెప్పండి అన్న మీరే. కాదు, నీ ప్రాబ్లం ఏంది చెప్పు? నా ప్రాబ్లం ఏం లేదన్న. ఎట్లా బతుకున్నా నేను చెప్పాలంటే, ఇప్పుడు నా నేను జాబ్ చేసుకుందాం, మళ్ళీ ఎంత పాతవన్నీ ఇప్పుడు ఎందుకు చేస్తున్నావు చెప్పు? నాకు ఆ పాత ఫోటోలు ఇవన్నీ అవసరం. సరే తమ్ముడు, నేను అర్థం చేసుకో, ఎందుకు చెప్తున్నా అర్థం చేసుకో. సరేనమ్మా, ఇప్పుడు నువ్వు అంటున్నావు కదా, ఇప్పుడు ఏం చేద్దాం అంటున్నావు చెప్పండి అన్న. మీరు అన్నిటికీ కరెక్ట్ చేస్తారని అప్పుడు నీకు పిలిచి నేను మంచిగా మాట్లాడి అన్ని చెప్పినాను అన్న. నేను ఏమంటున్నా అంటే, ఇప్పుడు నువ్వు ఒకటి గుర్తుపెట్టుకో, నీకు 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి, నీ అంతా నువ్వే బాయిలు తినవు, అతను తప్పు చేసిందా ఇతను తప్పు చేసిన సంగతి పెక్క పెడితే అప్పుడు కూడా నువ్వు ఎవరిని అడగలేవు,
మీ టీచర్స్ని అడిగి లవ్ చేయాలి, మీ ఫ్రెండ్స్ని అడిగి లవ్ చేయాలి, మీ పేరెంట్స్ని చెప్పి లవ్ చేయాలి, పేరెంట్స్ని చెప్పి లవ్ చేయాలి. అవునా? వాళ్ళని అడిగి చేయలేదు అన్న, కానీ వాళ్ళ ముందు తిరిగినాను. వాళ్ళు ఎంత సిన్సియర్ వాళ్ళందరికీ తెలుసు అన్న. అవునమ్మా కరెక్టే. ఇప్పుడు తిరిగి కదా తిరిగిన ఇప్పుడు 2 చేతులు కలిసి సపోర్ట్ అవుతాయి కదా. ఆయన పోయి నేను గుంజుకొని పోయి తిప్పుకున్నా కాదు కదా. నేను ఆయనకు నమ్మి చేసిన కదా. ఇప్పుడు నేను ఏమంటున్నా, నువ్వు నమ్మినావా లేకుంటే నువ్వు మీ ఆయన నమ్మ మాట వినకుండా మీరు నమ్ముతారు మళ్ళీ బాయిలో దుంకినాకల్లా ఎగరడానికి అవకాశం వచ్చినప్పుడు ఇవన్నీ మాట్లాడతారు. నేను ఏమంటున్నా అది వద్దంటున్నా. ఇప్పుడు నువ్వు ఏం చేద్దాం అనుకుంటున్నావు, చింపుతుంటే ఇది ఇంకా తిరుగుతుంటే గాలిసిందిగా ఏదైనా పంచాయతీకి తెగిపోవాలని నేను పిలిపించిన. అర్థమవుతుందా? నేనేమంటున్నా ఇప్పుడు నేను పోలీసు అంతే కాదు నీ సిన్సియర్ ఇప్పుడు ఆల్రెడీ నీది రాంగ్ ఉంది. నేను వెళ్ళా కదా జైలుకి. ఇప్పుడు నా లైఫ్ నేను ఇప్పుడు జాబ్ చేసుకుందాం మంచిగా ఎందుకు మళ్ళీ నీకు ఏం చెప్తున్నా నేను అర్థమవుతుందా? నీకు అర్థమవుతుందా? మాట్లాడి ఎందుకు పిలిపించావు? పల్లెకి అదే మాట్లాడినా పిలిచిన మరి మాట్లాడినప్పుడు మాట్లాడు. నీకు మాట్లాడే అవకాశం వచ్చినా నువ్వు మాట్లాడు. అర్థమవుతుందా? లేదు ఇట్లనే మాట్లాడతాను. ఇట్లనే అరుస్తా అంటే నేను ఏం చేస్తా అంటే నేను పోయి కార్లో కూర్చుంటా, నేను వెళ్ళిపోతా హ్యాపీగా. ఏసీ వేసుకొని మీ గురించి కదా మీకు చెప్పాలని వచ్చిన నేను ఏమంటా మీరు ఇట్లా అరుస్తారు అనుకో, నేను కార్లో ఏసీ వేసుకొని వెళ్ళిపోతాను. ఎవరి మాటకి తిన్నా నాకేముంది, ఏసీ వేసుకుంటే సినిమా ఒకటే నాది ఒకటే మ్యాటర్ ఏంటంటే నా లైఫ్ ఒక్క నిమిషం ఉండు. నేను చెప్తాను, నువ్వు ఏదో నాది ఇప్పుడు కరెక్ట్గా ఉన్నా. నేను ఇప్పుడు నా జైలు కేసులు కూడా ఓకే అవుతున్నాయి. అది అయిపోయిన తర్వాత నాకు జాబ్ చేసుకుంటున్నా. నాకు టెన్షన్స్ అనేది ఏం లేదు. ఇప్పుడు ఈమె గురించి ఒక టెన్షన్ నాకు. ఇప్పుడు మా ఇంట్లో కూడా ఏదైనా అంతే. ఇప్పుడు ఏం ప్రాబ్లం ఏం లైఫ్ మళ్ళీ లైఫ్ సెట్ చేయాలి. నేను లైఫ్ సెట్ చేయమంటే సరే అన్న, నాకేం వద్దు. ఇప్పుడు మా ఫ్రెండ్స్ అందరి ముందు నాది ఎట్లయినా నా పరువు అంతా పోయింది. ఇప్పుడు నేను ఎవరికైతే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నానో వాళ్ళ దగ్గరికి వచ్చి మాట్లాడి ఏం మాట్లాడాలి నేను సరే ఇప్పుడు ఈయన చేసుకునే ఇంట్రెస్ట్ అయితే నీకు లేదు కదా? లేదు. నేను ఆయనకి ఎందుకు మరి సిన్సియర్ లవ్ సిన్సియర్ లవ్ చేసినావు, ఇతను కూడా సిన్సియర్ లవ్ చేసినావు కదా. నీకు చేసిందా నాకు తెలుసులే నీ లవ్ కానీ చేసిన సెకండరీ థింగ్. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఏం చేయమంటావు, ఈయనతో వచ్చి వాళ్ళకి నీకు చేసుకునే వరకు చెప్పమంటున్నావు. అట్లా చెప్తే నీకు పెళ్ళి అవుతుందా? సరే పెళ్ళి కానీ ఇంకొకటి ఏంటంటే నీ అన్న మంచి మాట నువ్వు చెప్పాలి 100%. ఎందుకంటే రేపు లైఫ్లో ఫ్యూచర్లో ఫర్దర్గా ప్రాబ్లమ్స్ రాకుండా మంచి మాట చెప్తావు. ఓకే మేము అట్లా వచ్చి చెప్పగలుగుతాం. కాకపోతే నువ్వు అమౌంట్ అడుగుతున్నావు ఎందుకు మరి? అదే ఫోటోలు చూపించి అట్లా చెప్పమన్నా బాగుందిరా. బ్లాక్మెయిల్ చేయడం అట్లా ఎందుకు అవసరం? ఎందుకు అట్లా ముఖం బ్లాక్ చేస్తున్నావు? చెప్పు. డల్గా నాకు తెలిసిన అమౌంట్ అడిగిన సంగతి నాకు తెలిసింది కాబట్టి మరి అవన్నీ ఇట్సే పెట్టి ఎందుకు బయటకు తీస్తున్నావు? డైరెక్ట్ పాయింట్కి రా అని చెప్తున్నా కదా నీకు. నీకు ఒక మాట నీకు నీకు ఎవరైతే చేసుకుంటారో వాళ్ళ ఇంటికి వచ్చి చెప్పమన్నా మేము చెప్తాం. వాళ్ళని కూడా కౌన్సిలింగ్ చేస్తాం. వాళ్ళకి నచ్చితేనేమో సరే, లేకపోతే ఒకవేళ నీ మీద ప్రేమ ఉండి చేసుకుంటాడు కావాలి కానీ నేను ఆశపడి చేసుకుంటాడు వద్దు. నీకు అర్థమవుతుందా? అంతే అంటావు. మరి పైసలు అవసరం ఏమని చెప్పి నీకు ఆంది లైఫ్ నీకు తెలుసు. ఆ నీ మీదనే బతికేటోడు వాడు. వద్దురా నాయన నీ స్టోరీ వద్దు అని చెప్తున్నా. కాదన్నా, ఇప్పుడు వస్తున్నారు ఎవరైనా సంబంధాలకు వస్తున్నారు, వచ్చి అంత ఎంక్వైరీ చేస్తారు. వచ్చిన వాళ్ళు అందరూ ఎంక్వైరీ చేస్తున్నారు. చేసి ఇప్పుడు ఇలాంటివన్నీ తెలిస్తే వాళ్ళు నన్ను ఇట్లా చూసి కూడా వెళ్ళిపోతున్నారు అన్న. ఫస్ట్ నచ్చినవని చెప్పినాక కూడా తర్వాత ఇంకా వేరేగా ఇవన్నీ ఎంక్వైరీ చేసినాక ఇవన్నీ తెలిసినాక వాళ్ళు ఇంకా ఏదేదో మాట్లాడుకుంటున్నారు, వెళ్ళిపోతున్నారు. నేను దానికోసమే అడిగినా అన్న. దానికోసం పైసలు అడిగినా అంతే, సంబంధం లేదు. దానికి నువ్వు సొల్యూషన్ అడుగు. ఏదో మనం ఆలోచన చేయాలి కానీ దానిపై ఇప్పుడు వచ్చిన నేను ఒక మనిషి సంబంధం చూసి నీకు వచ్చిన 20 లక్షలు కట్నం మాట్లాడుకోనుకో, నువ్వు ఇట్లా తెలిసాక 50 లక్షలు అడుగుతున్నాడు. అట్లా అడిగినాక వాడు ఎంత బేకూఫో నువ్వు అర్థం చేసుకో. రేపు నువ్వు ఇంకొంత తల్లి అయినా సరే వాడు యాక్సెప్ట్ చేసి నిన్ను మీ నాయన ఏం చేస్తే ఇంకో ₹1,00,00,000 ఇవ్వంటాడు. ఇంకొంత తల్లి అయినా సరే వాడు యాక్సెప్ట్ చేసి నిన్ను మీ నాయన ఏం చేస్తే ఇంకో ₹1,00,00,000 ఇవ్వంటాడు. అప్పుడు మీ పేరెంట్స్ నువ్వు భారమే కదా. ఇట్లా కాదు కదా. నిన్ను నమ్మి చేసుకుంటాడు వాడు గుడ్డోడా విడ్డోడా కాదు. నిజంగా నేను ప్రేమించేటోడు కావాలి. అందం సినిమాలు చూనికే పనికొస్తాయి కానీ ఇంకా దేని పనికి రాదు. అర్థమవుతుందా? నువ్వు ఆగురా నాయన, ఎందుకు అట్లా కొడుతున్నావు? నీ ప్రాబ్లం చూడడానికి రాకపోతే ఇంటవా తమ్ముడు, నువ్వు పెట్టిన కుంపటికి చిన్నది కాదు పెద్దది. అన్నం కావాలంటే అన్నం కావాలంటే బియ్యం పెట్టాక అన్నం కావాలంటే బియ్యం పెట్టాక నువ్వే ఈ ప్లేస్ ఉంటే నువ్వేం చేస్తావు? చెప్పు. ఇట్లా వాదించుకుంటే నేను వెళ్ళిపోతాను. మీరు మాట్లాడుకోరు. ఎందుకు పని నువ్వే కదా ఇది ఆయనకు చెప్పినావు అన్నీ చేసినావు. అవునా? మీరు గొడవ పడుకోనికి వచ్చినా
నేను మాట్లాడినా వినాలి, నేను మాట్లాడినా వినకపోతే నాకు నచ్చదు. చెప్పండి అన్న మరి ఏం చేయాలి? నాకు ఇంట్లో అన్నం వద్దన్నప్పుడు అన్నం పెడితే నాకు నచ్చదు. అసలు మీరు చెప్పిన వాడు వినకపోతే చెప్పిన వాడు నాకు ఎలా వస్తాను? మీరు సరే చెప్పు. ఇంట్లో మా అమ్మ అన్నం పెట్టినాక అన్నం వద్దంటే మళ్ళీ పెట్టినాకో నాకు నచ్చదు. అసలు మీ ఇద్దరు వచ్చి నన్ను వచ్చి మధ్యలో కూర్చున్నాక మీ అంతా మీరు మాట్లాడుకుంటూ నేను చెప్పినప్పుడు వినాలిగా. చెప్పండి అన్న, నేను పల్లెకి వచ్చాను మీరే చెప్పండి మరి. చెప్తున్నప్పుడు వినాలని చెప్తే వింటున్నాను నేను ఎందుకు మధ్యలో మాట్లాడుతున్నాను? మధ్యలో మాడితే నేను కొనకెళ్ళిపోతాను ఏం మాట్లాడగా 6 నెలలు జైలు ఉండొచ్చు. రెండు మూడేళ్ళు ఎవరు మెయింటైన్ చేశారు? టోకన్లకి ఇవ్వాలని అవన్నీ ఉన్నాయి కాబట్టి నువ్వు నీ ఫ్రెండే ఎవ్రీ నీడ్ ఫ్రెండ్ సమ్మర్ ఎవ్రీ నీడ్ సమ్మర్ కట్రీ ఎనీబడి సమ్మర్ కట్రీ 6 years అయింది. సమ్మర్ కట్రీ సైలెంట్ ఉండాలి, దాని మీనింగ్ అదే. సమ్మర్ కట్రీ సైలెంట్ ఉండాలి, దాని మీనింగ్ అదే. ఏం సైలెంట్ అన్న? బక్రా 1 బక్రా 2 బక్రా ఇవన్నీ మర్చిపోయినా అంతా కాదు. ఇప్పుడు మరి ఆగు, కొట్టేస్తామని నేను చెప్తున్నా. సరే చెప్పాను. బీపీ లేచిందంటే ఒక్కటి నువ్వు అర్థం చేసుకోమ్మా. నేను ఏమంటున్నా అంటే ఒకటే మాట చెప్తున్నా నీకు. చెప్పండి అన్న. ఇప్పుడు నీకేం మించిపో ఇను చేయికి దెబ్బ తాకుతుంది, ఒక 6 నెలల కాడ ఎక్కువ ఉండదు. అసలు ఇది ఒక పాత పుండు. నువ్వు సంవత్సరం అయిపోయినాక నీవు ఎవరు పట్టించుకోగలవు అసలు నీకు ఉన్నదానికి కూడా తెలియదు. మీ ఊరు ఇప్పుడు ఏముంటుంది సార్, ఊర్లో ఎట్లుంటారంటే పాము అంటే పడగంటారు. అర్థమవుతుందా? నువ్వు ఇప్పుడు ఈ గరం మీద ఉన్నావు కాబట్టి ఈ గరంలో నీకు అందరు గుర్తుకొస్తారు. తర్వాత ఒక 6 నెలలు అయినాక ఏమైతుంది, నువ్వు 6 నెలలు అయినాక నీదేం వయసు అయిపోలేదు. నువ్వు అట్లా ఏమైనా కలిసిరు ఎప్పుడా? మీరు కలవలే కదా, మరి ఇంకెందుకు భయపడుతున్నావు? భయపడాల్సిన అవసరం లేదు తల్లి. ఇంకోటి నీకు సాయం చేయమంటే నీకు సాయం అడుగు, కానీ ఇట్లా పైసలు మాత్రం డిమాండ్ చేసే పద్ధతి కాదు. అర్థమవుతుందా? అంటే నా బాధ ఆయనకు తెలియదు కదన్నా. తెలియాలంటే బ్రదర్ నడిస్తేనే ఏదేదో అనుకుంటారు. మేము తెలుసు అందరికి, తెలిసినప్పుడు వాళ్ళు ఎలా అనుకుంటారో చెప్పండి అన్న. లోకం ఎట్లుంటుంది అంటే పాము అంటే పడగంటారు. అదే లోకం కోసం బతుకుతే బతుకు కాదు. నేను కూడా ఈ వీడియో చేసేటప్పుడు ఇంక గతి లేదా, శృతి లేదా, ఇది లేదా, అది లేదా అని అన్నీ అన్నారు. అవన్నీ పట్టించుకోలే. ఎందుకంటే పట్టించుకోలే కాబట్టి ఇలా నాకు 10 మంది గుర్తుపడుతూ 10 మంది నాకు ఒక పేరు ఉంది. ఏదైనా గుర్తుపెట్టుకోరా. నేను ఏమన్నా ఒక్క మాట చెప్తాను నీకు. అన్న అన్నావు కాబట్టి చెల్లెళ్ళకి ఒక మాట చెప్తాను. చిన్నదాని పైన చిలుక చెప్పినాడు ఒక మాట చెప్తాను. ఫస్ట్ కజీ ఫోన్ మనం మాట్లాడే ఫోన్ మాట్లాడద్దు, మనం మాట్లాడుకోవాలి. అందుకే కట్ చేస్తాను. చెప్పండి. 10 మంది 10 రకాలు చెప్తారా. నేను ఏమంటున్నా, ఒక్క సంవత్సరం ఆగినావు అనుకో, ఒక సంవత్సరం ఆగితే సరే అన్న, సంవత్సరం కాదు ఏం కాదు, ఇవన్నీ ఎందుకు కానీ నాకు ఎంతో కొంత నా లైఫ్ సెట్ కావాలని ఎంతో అంత ఇచ్చి నాకు నా లైఫ్ సెట్ చేయండి అన్న. నాకు ఎంతో కొంత నా లైఫ్ సెట్ కావాలని ఎంతో అంత ఇచ్చి నాకు నా లైఫ్ సెట్ చేయండి అన్న. నాకు తెలియదు ఇక మీరు ఏం చేస్తారు. మనీ ఎంతో అంత మనీ ఇచ్చి వాడే డ్యూటీ చేసుకొని వాడే చేసుకుని బతుకుతాడు. అవన్నీ ముందు తెలియాలి. మరి నీకు తెలియదా ముందు? అదే నాకు తెలియదు కదా. తెలియకపోతే సైలెంట్ ఉండు. ఆయన గురించి అవన్నీ తెలియకే నేను చేసిన. ఇప్పుడు ఇట్లా చేస్తున్నా. 2 చేతులు కలిసి సపోర్ట్ అయితే పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడదా అంటున్నా నేను. ఈ అన్న నాకు ఇవన్నీ తెలిసినాయి కదా. చెప్పిండు అన్న. నేను ఏం చెప్తుండ్రా, నీకు పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడదా అంటున్నా. మరి ఇంకేం బాధ మాటలు కాదు, నీకు అర్థమవుతుంది. ఆ రోజు నేను అర్థం చేసుకోకపోతే ఎట్లా అన్న? ఆ రోజు నేను అడ్డం పడకపోతే ఎవడొస్తున్నా నీకు? అందుకే అన్న నువ్వు పోయి తీసుకొని పోతున్నావు పోవా. మీరు వచ్చినారని ఇప్పుడు ఆయన వచ్చినాడనే చెప్తున్నా కదా. పిచ్చి పిచ్చి మాట్లాడు గాడిద మనిషి అరే నువ్వు నన్ను తిడతావు, నువ్వు చేసే నీ అమ్మ తిట్టాలి అంటున్నా. అట్లా ఎట్లా తిడతావు అన్న? నువ్వు నన్ను తిట్టేది ఏందన్న? నువ్వు అన్ని ముందు అంతా నేను ఎవరు తప్పు ఉండాలని తిడతా. నీ తప్పు లేదు కాబట్టి నాకు సంబంధం లేదు, మీతో అవసరం లేదు, ఎవరితో అవసరం లేదు. నేను డైరెక్ట్ పోలీస్ స్టేషన్ పోయి మాట్లాడుకుంటా. పోలీస్ స్టేషన్ మాట్లాడదాం. పోలీస్ స్టేషన్ నేను రికార్డ్ చేసి పెట్టి అన్ని రికార్డ్ చేసి పెట్టి ఇక్కడ కెమెరా రికార్డ్ చేసి పెట్టినాడా? నువ్వు కెమెరా రికార్డ్ చేసి పెట్టినా నీ తప్పు ఉంది వాళ్ళ తప్పు ఉంది కదా తెలుస్తుంది. అర్థమవుతుందా? సరే నీకు తప్పు లేదుగా, సరే నువ్వు తప్పు లేదుగా, నువ్వు వెళ్ళిపో. నువ్వు పోలీస్ స్టేషన్ పోతాను ధైర్యం ఉందిగా, పో బిడ్డ పో. ఏం లేదు, నేను పోలీస్ స్టేషన్ మాట్లాడుతుంది. అయినా తప్పులే ఇద్దరు. ఆడ కెమెరా నేను ఆన్కే కాదు నీకు. ఏమ్మా తల్లి బంగారం, నువ్వు తెలుసు కాదు వానికి ఆ రోజు కెమెరా పెట్టుడు కదా, నీకు కూడా పెట్టిన కెమెరా నేను. కాకపోతే ఎక్కడెక్కడ కెమెరాలు పెట్టినా నీకు తెలియదు. అర్థమవుతుందా? కెమెరాలు పెట్టినా చెప్పింది మంచిగా అడుగుతున్నాను కదా అన్న. నువ్వు మంచిగా అడుగుట్లేదు, నువ్వు సాయం చేయమని అడుగు. నేను 1 కోటి రూపాయలకి పోయి కానీ ప్రయత్నం చేస్తాను. కానీ సహాయం కోసమే నేను అడుగుతున్నాను. నా లైఫ్ కొంచెం సరే తమ్ముడు పని చేయి. నీకు పైసలు ఇచ్చినంత మాత్రం నువ్వు సెట్ అయిపోతావు. అదే చెప్తున్నా కదా. పైసలు ఇస్తే సెట్ అయిపోతావు. పైసలు ఇస్తే సెట్ అవుతా అంటే చెప్పు. నీ ఫోన్పే నెంబర్ నాకు చెప్పు. ఆయన ఫోన్పే అయినంత కానీ నీకు ఇస్తాడు. కానీ నువ్వు వాని దగ్గరకు పోవద్దు. వాడు నీ దగ్గర పోవని చెప్తావు. బ్లాక్ మెయిల్ చేసుకుంటా ఈ ఫోటోలు ఆ ఫోటోలు ఇవన్నీ. అందుకే నీకు ఇప్పుడు పిలిపిస్తున్నాడు కదా ఆయన. ఎవరు పిలిపించారు? ఇప్పుడు నువ్వే కదా చెప్పే కదా. మరి చెప్పమ్మా, మరి నువ్వు ఎట్లా చేసిన 2 years అట్లాంటి మోసం చేసినావు. ఇంట్రా నేను ఏమంటున్నా, వాడు నేను మోసం చేసిన అంటున్నా.
నువ్వు మోసపోయినావు అంటూ బాగానే ఉంది వాడికి ఎపిసోడ్ వాడిని పోలీస్ స్టేషన్లో పట్టించినాము. తర్వాత ఏమైందో నీకు తెలుసు, వానికి తెలుసు, నాకు తెలుసు. వాడు ఇప్పుడు ఏదో నడుస్తుంది, వాడు ఏమైనా బుద్ధి వచ్చింది, పోలీసు వాళ్ళు మంచి కౌన్సిలింగ్ చేయడం వల్ల, పోలీసు వాళ్ళు మంచి కౌన్సిలింగ్ చేయడం వల్ల ఏమైంది, వాడు బతుకుతాడు. నేను జాబ్ చేసుకున్నా తమ్ముడు ఒక నిమిషం వాడికి దండం పెడతాను, నీ కాళ్ళు ఆగ్రహమైనా కొడితే బెదిరిస్తే ఆగుతలేవు, కొడితే ఆగుతలేవు, కొన్ని కాలు మొక్క ఇక్కడ ఆగుతాను, కాలు మొక్క చెప్పాను వాని బతుకు వాడు బతుకు, నీ బతుకు నువ్వు బతుకు, వాని బతుకు వాడు బతుకు, నీ బతుకు నువ్వు బతుకు. మళ్ళీ నువ్వు అదే పంతా పోతా అంటే ఎట్లయితే చెప్పు. ఇంకోటి చెప్తున్నాడు, గుర్తుపెట్టుకో, బాగా గుర్తుపెట్టుకో. నువ్వు పైసలు తీయగానే నీకు లైఫ్ సెట్ అయిపోతా. అడుగు, నీకు 2 లక్షలు ఇవ్వగానే నీకు లైఫ్ సెట్ అవుతా? సెట్ కాదు. మరి ఇంకేం మరి ఒక 2 లక్షలు ఇస్తే నీ పెళ్ళి అవుతా అని చెప్పు, నేను అంత 4 లక్షలు ఆయన 2 లక్షలతో నా పెళ్ళి ఎట్లా అవుతుంది అన్న? మరి ఎందుకు అడుగుతున్నావు? నేను అడుగుతుంది ఏంది, ఇన్ని రోజులు ఆయన నాకు పెట్టిన బాధ వల్ల ఇప్పుడు మా పేరెంట్స్ మీద నేను ఎందుకు డిపెండ్ కావాలి, నువ్వే నాకు పెట్టు అని చెప్తున్నాను నేను, అంతే. మీ పేరెంట్స్ నీ పెళ్లి చేసే పరిస్థితులు లేరా అమ్మ? ఉన్నారన్నా? కాదురా, నీ పేరెంట్స్ నీ పెళ్లి చేసే పరిస్థితులు ఉన్నారు. వాళ్ళు ఎందుకు చేయరు? వాళ్ళే కదా చేసేది. మరి వాళ్ళు చేసినాక నీదేందమ్మా? నువ్వెందుకు ఇదవుతున్నావు అమ్మా? నువ్వేం పైసలు తీసుకో ఏం చేస్తావమ్మా? నేనేం పైసలు అడుగుతలేను, నా ఖర్చు మందం నాకు ఇయ్యంతురు అంతే. ఏం ఖర్చులమ్మా? ఏం ఖర్చులమ్మా? నేనేం పైసలు అడుగుతలేను, నా ఖర్చు మందం నాకు ఇయ్యంతురు అంతే. ఏం ఖర్చులమ్మా? ఏం ఖర్చులమ్మా? 2 లక్షలు ఖర్చు పెట్టేంత ఖర్చు ఏం చేస్తావు చెప్పు? మేకప్ కిట్ కొంటావా, ఇంకా జ్యువెలరీ కొంటావా, ఇంకా బవేలర్ కొంటావా? కోపం నా బాధతోనే చేస్తున్నా. నీకు బాధ ఉంటే వాడిని జైల్లో పెడితే పెట్టు, నీ కోపం ఉంటే వాడిని శిక్ష, అదే తమ్ముడు, శిక్ష అనుభవిస్తే అనుభవించేయి, అంతేగాని ఆగు బిడ్డ ఆగు. నీకు అంతేగాని నువ్వు ఒక లైఫ్ వినాశనం చేసి నీ లైఫ్ వినాశనం చేసుకొని ఇంకోటి గుర్తుపెట్టుకో. చాలా సీరియస్ చెప్తున్నాను, ఇది పుండు మానిపోతుంది. మానిపోయిందని కారం పోసి కాకిపిల్ల ముక్కుతో కొట్టిస్తున్నాను, కారం పోసి కాకిపిల్ల ముక్కుతో కొట్టిస్తున్నాను. అర్థమవుతుందా నీకు? నీ ఫ్యూచర్ నువ్వే బురదలుకుంటావు. ఇప్పుడు ఇది అయిపోయింది, ఒక 4 నెలల కింద 5 నెలల కింద ఈ స్టోరీ అయిపోయింది. వాని బతుకు వాడు బతుకు, నీ బతుకు నువ్వు బతుకును, జనాలు కూడా మర్చిపోతారు. ఒకప్పుడు అనే కిందకి వస్తుంది. అర్థమవుతుందా? ఇప్పుడు ఏమైంది తెలుసా మళ్ళీ స్టోరీ, నువ్వే రిటర్న్ చేసుకుంటే ఏమవుతుందంటే దాన్ని గెలుపుతున్నావు. చాలా డేంజర్ల పరిస్థితి పడతావమ్మా. ఒకటి గుర్తుపెట్టుకో, నువ్వు ఆ మానిపోయిన గాయానికి గెలకడం అంటే ఎత్తి మీద గరం నీళ్ళు కాదు, మొత్తం కుంపడి పెట్టుకున్నట్టు అవుతుంది. నీ ఫ్యూచరు నీకు చాలా మంచిగా ఉంది, ఫ్యూచరు నీ ఏజ్ ఏం అయిపోలేదు, నీకు ఏం కాలేదు, నీకు మంచిగా ఉంది కాబట్టి, భవిష్యత్తు మంచిగా ఉంది కాబట్టి అర్థం చేసుకో తల్లి. ఒకటి నువ్వు ఆయన పైసలు అడుగుతావు, ఈ పుండు ఇట్లనే నడుస్తుంది అనుకో, వానికి ఏమీ ఇది కాదు, నీకేమైతే అంటే రేపు రిమోర్స్ అవుతాయి అన్నమాట. అర్థం చేసుకో తల్లి. వానికి అవుతుంది కాదని పక్క పెట్టు, అని నీకు కూడా పరిస్థితి ఆగమవుతుంది అన్నమాట. మీరు ఎప్పుడు అదుపు తప్పలేరు కాబట్టి, మీరు అదే తోవలు ఉన్నారు కాబట్టి మంచి. నీకు ఆ రోజు న్యాయం చెప్పింది కూడా నేనేగా, ఇప్పుడు వాడిని న్యాయం చెప్పాల్సింది నేనేగా. నా మాట అంచుతాను, నీకు 2 లక్షలు మ్యాటర్ కాదు, నువ్వు నీ బతుకు నువ్వు బతుకు, కానీ విషయం తోతానికి ఓపు. మీ నాయన అమ్మ చూపెడుతుంది కాకపోతే 1 సంవత్సరం ఆగు, పోయేద్దాము చెప్పు. అందరూ అర్థం చేసుకుని భర్త దొరుకుతాడు, హ్యాపీగా లైఫ్ చేయం కదా, లైఫ్ లీడ్ చేయం. నువ్వు సరే అనాల్సిన అవసరం లేదు కదా తమ్ముడు. నువ్వు 4 నెలలు 5 నెలలు వాడు 7 3 4 నెలలు 6 నెలలు ఉన్నావా, ఇప్పుడు 2 నెలలు ఉన్నావా నాకు అమ్మ. కానీ జైలు ఉన్నావు కాబట్టి నీకు మారినావని చెప్పి మాకు తెలిసింది కాబట్టి నేను నీతో నీ సైడ్ మాట్లాడానికి వచ్చి, కానీ ఆమెకు అన్యాయం చేయడానికి ఏం కాదు. అర్థమవుతుందా? నువ్వేం శుద్ధపూస అంటలేదు. సరే అయిపోయింది గతం కథ, మంచి బతుకుమని చెప్తున్నా అంతే. నీకైనా ఆమెకైనా అదొకటే చెప్తున్నాను. అర్థమవుతుందా? ఒకటి గుర్తుపెట్టుకో, ఇండియా మైల్ ఒకటి గుర్తుపెట్టుకో. అర్థమవుతుందా? ఇది ఒక్కటి గుర్తుపెట్టుకో. ఏమని గుర్తుపెట్టుకుంటావు? ఇంకొక అమ్మాయిని గోకద్దు గీకద్దు. ఎవరైతే మనం అనుకుంటారో మనలతో బతకాలి. అది ఒక లైఫ్ లీడ్ చేసుకుని సరిపోతుంది. సరే ఓకే సరేనమ్మా, నువ్వేం బాధపడకు, ఏమి ఇది కాదు. సరేనా? కాకపోతే అంజనీ సార్తో మాట్లాడి నీకు ఏదైనా ఉంటే ప్రణప్రాయంగా నీకు ఎంతో కొంత ఇప్పిస్తా పైసలు. అందరికి సాయం చేసి నీకు చేస్తా, 5 రూపాయలు 10 రూపాయలు. అర్థమవుతుందా? సరే ఒక పని చేయి, అతని ఫోటోలు కూడా అనేది, వీడియోస్ కూడా అనేది. ఓకే అన్న. చూడండి అన్న, డిలీట్ చేసి. నేనేం చూడరా, నీ మీద నమ్మకం నాకు ఉంటుంది, అతని మీద నీకు నమ్మకం ఉంటుంది, అంతే. ఇక నమ్మకం మీద నడవాలి సంసారం. కానీ చూడండి అన్న, డిలీట్ చేసి. నేనేం చూడరా, నీ మీద నమ్మకం నాకు ఉంటుంది, అతని మీద నీకు నమ్మకం ఉంటుంది, అంతే. ఇక నమ్మకం మీద నడవాలి సంసారం. కానీ రీసెంట్గా కూడా డిలీట్ చేయి. ఇలా ఇంకా గూగుల్ ఇట్లా ఉండేమో లేవన్నా, ఇంకేం లేవు. సరే, ఇంకా మీ ఇద్దరి మధ్యలో ఇప్పుడు ఏం లేదు, ఓకేనా? ఏం లేదుగా. ఎప్పుడన్నా కలిసినా కానీ హాయ్ బాయ్ అన్న చెల్లెలు లేకుండా ఉండాలి. అర్థమవుతుందా? మళ్ళీ పాత జ్ఞాపకాలు పోయి కావద్దు. అర్థమవుతుందా? హాయ్ బాయ్ అన్న చెల్లెలు అంతే. నేను కూడా నీకు ఈ టాస్క్ చేయడానికి కారణం కూడా ఏంటంటే, అంతే వ్యూవర్స్ అందరు కూడా
కొందరు మనం టాస్క్ వేస్తే మారిరు, కొందరేమో టాస్క్ వీడియో చూసి కూడా మారిరు. మనం చేసిన టాస్క్ వీడియోస్ చూసి కూడా మారిన వాళ్ళు చాలామంది మనకు అప్రిషియేట్ కాల్స్ చేస్తారు. భయ్యా నేను ఇట్లా ఉండే నా క్యారెక్టర్ ఫస్ట్ ఈ వీడియో చూసినాక మారిన అని చెప్పేసి ఉన్నారు. మనం కాదని చెప్పేసి క్రాస్ కోటింగ్ అయినాక మారిండి. తన బుద్ధి తనకు వచ్చింది, తన బుద్ధి తనకు వచ్చి అన్న నీ వల్లనే నాకు ప్రాబ్లం ఇట్లా అయింది కాబట్టి మీరే సాల్వ్ చేయాలని చెప్పి మన దగ్గరికి వస్తే సరే తను మీకు తెలిసో తెలియకనో ఒక నెపంతో పోయింది కాబట్టి ఆ నెపాన్ని కూడా మనం మార్చినాము. అది కాదు పద్ధతి అని చెప్పినాము. ఓకే వ్యూవర్స్, ఇట్లాంటి ఇది పరిస్థితి. ఇంకా నేను ఇంతకన్నా ఎక్కువ ఏం చెప్పలేను. ఒకవేళ మైండ్ సెట్ మనీ మీద ఉంటే మాత్రం ఖచ్చితంగా మారండి. అమ్మాయిలను మోసం చేయాలనుకున్న అబ్బాయిలారా, అబ్బాయిలను మోసం చేయాలనుకున్న అమ్మాయిలారా, మీకు ఒక్కటే చెప్పదలుచుకున్నాం. మీ మైండ్ మొత్తము మనీ మీదనో లేకుండా వాళ్ళు మోసం చేయాలని కాన్సన్ట్రేషన్ కాకుండా మీ గోల్స్ మీద, మీ ఎయిమ్స్ మీద మీ దృష్టి పెట్టండి. మీరు రీచ్ అవుతారు. కానీ వాళ్ళ మోసం చేయాలి, వీళ్ళ మోసం చేయాలని కూడా చట్టాలు మామూలుగా లేవు. చట్టానికి ఎవరు చుట్టం కాదు, అది కూడా చెప్తున్నా. ఎవరు పనాలు చేసుకోవతారో ఘోరంగా ఉన్నాయి చట్టాలు. కాబట్టి ఆ దృష్టి పెట్టుకొని మెసలండి, అదే దృష్టితో మసులుకోండి. ప్లీజ్ వ్యూవర్స్, ఇట్లాంటి మైండ్ సెట్ ఉంటే మాత్రం మారండి. అదేవిధంగా మన వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, కింద గంట ఉంటుంది దాన్ని పటపట కొట్టండి. నువ్వేం బాధపడకరా, నీకు కూడా మంచి లైఫ్ ఉంది. ఓకేనా? ఓకే. రైట్, చేశారు కదా వ్యూవర్స్, ఇది పరిస్థితి. ఓకే బాయ్. మిమ్మల్ని ఇంటికాడ దించేసి ఒక రెస్టారెంట్లో మంచి హ్యాపీగా భోజనం చేసుకుని వెళ్దాం.